రక్తదాన మహోత్సవం అమరవీరుల స్ఫూర్తితో సేవా జ్యోతి అమరవీరుల వారోత్సవం రామాయంపేట పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం ప్రాణదానం తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సందేశం సిఐ వెంకట్రాజా గౌడ్ ఎస్ఐ బాలరాజ్ ఎస్ఐ సృజన నిజాంపేట ఎస్ఐ రాజేష్ స్వయంగా రక్తదానం రామాయణపేట పోలీసులు సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రశంసలు ఆదరణ పొందుతున్నారు సురక్షితంగా రక్త సేకరణ ఆరోగ్య పరీక్షల నిర్వహణ అమరవీరుల సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన కార్యక్రమం మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల శ్రేణిలో భాగంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప దానం ఇది మనిషిని ప్రాణాన్ని రక్షించే మహత్తర సేవ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అత్యవసర వైద్యం పొందుతున్న రోగులు రక్తదానానికి ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి రక్తదానం ద్వారా కొత్త జీవం ప్రసాదించడం సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యత అని తెలిపారు ఆయన ఇంకా చెప్పారు యువత పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొనడం సమాజానికి స్ఫూర్తిదాయకం రామాయంపేట పోలీసుల సామాజిక సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్రాజా గౌడ్ మాట్లాడుతూ అమరవీరుల జ్ఞాపకార్థం పోలీస్ శాఖ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతుంది రక్తదానం ద్వారా అమరవీరుల సేవా స్ఫూర్తిని కొనసాగించడం మా గౌరవ కర్తవ్యం అని పేర్కొన్నారు ఎస్ఐ బాలరాజ్ ఎస్ఐ సృజన నిజాంపేట ఎస్ఐ రాజేష్ తదితరులు కూడా పాల్గొని రక్తదానం చేశారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజల రక్షణలో ముందుంటుంది అలాంటి విభాగం సామాజిక సేవలోనూ పాల్గొనడం గర్వకారణం ఈ రక్తదాన శిబిరం ద్వారా అనేక మంది రోగులకు జీవదానం అందుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో రామాయంపేట పోలీస్ సిబ్బంది లయన్స్ క్లబ్ సభ్యులు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు శిబిరంలో వైద్య సిబ్బంది రక్తదాతల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి సురక్షితంగా రక్త సేకరణ జరిపారు సమాజ సేవలో రామాయంపేట పోలీసులు ఎల్లప్పుడూ ముందంజలో ఉండి ప్రజల ఆదరణ ప్రశంసలు అందుకుంటున్నారు అమరవీరుల వారోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రాంతీయంగా ఆదర్శంగా నిలిచింది మా సిఐ వెంకటరాజ గౌడ్ తర్వాత నిజాంపేట రామాయంపేట తర్వాత నార్సింగ్ ఎస్ఐస్ తర్వాత వాళ్ళ సిబ్బంది తర్వాత ముఖ్యంగా యువకులు యూత్ తర్వాత ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న యూత్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా రక్తదానం మహాదానం అని అంటారు ఈ రక్తదానము మనం రోజు చూస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్ కేసెస్లో చాలా ఎక్కువ దీని రిక్వైర్మెంట్ ఉంటుంది యాక్సిడెంట్ కేసెస్లో దాదాపు ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాలు 150,000 మంది దేశం మొత్తంలో చనిపోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇంజూర్ అవుతున్నారు చాలామంది కూడా ఇంజూర్ అవుతున్నారు అయితే సకాలంలో వీళ్ళకు సరైన బ్లడ్ అంటే రక్తం దొరకక కూడా చాలామంది ప్రాణాపాయ స్థితిలోకి వారు చేరుకుంటున్నారు అందుకోసం ఏంటంటే అందరం కూడా మనం ఫ్రీక్వెంట్గా మనం రక్తాన్ని దానం చేయడం ద్వారా యాక్సిడెంట్ కేసులలో కానీ తర్వాత మిగతా చాలా వరకు తలసేమియా ఇట్లాంటి అరుదైన వ్యాధుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే రక్తం అవసరం ఉంటుంది మన రక్తం రిక్వైర్మెంట్ అందుకోసం అందరూ కూడా దీని పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు తొలగించుకొని అందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా కోరుతూ ఎవరైతే రక్తదానం చేసిన యువత ఉన్నారో చాలా ప్రతిస్పందన మంచి స్పందన ఉంది ఇవాళ పోలీసు సంస్మరణ వారం సందర్భంగా ముందుకు వచ్చిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మంచితనము ఇదే విధంగా కంటిన్యూ చేయాలా ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేసి వారందరినీ కూడా మీరు కాపాడుతున్నారు మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది దాదాపు ఇప్పుడు దాకా ఒక 30 మంది దాకా